హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు డిఆర్‌పివి రూల్స్‌లో భాగంగా పి స్టాండ్స్ ఫర్ పర్సెంటేజ్ గురించి తెలుసుకుందాం. మరి పర్సెంటేజ్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది పర్సెంట్ అంటే ప్రతి 100కి అని అర్థం. ప్రతి 100కి అని అర్థం అన్నమాట. పర్సెంటేజ్ అంటే ఏంటి? ప్రతి 100కి అని అర్థం. సో 100% అని చెప్పొచ్చనమాట. సో పర్సెంటేజ్‌ని మనము ఈ సింబల్‌తో గుర్తిస్తాం కాబట్టి 100% అనేది దేన్ని తెలియజేస్తుందంటే ఇది పూర్తి విలువను తెలియజేస్తుంది. రైట్? ఇది పూర్తి విలువను తెలియజేస్తుందనమాట. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒక విలువ 20% పెరిగింది. ఏదైనా ఒక విలువ 20% పెరిగిందంటే దాని అర్థం ఏంటి? 20% పెరిగిందంటే అది 120 అవుతుంది. ఓకే. 20% తగ్గింది అన్నాడనుకోండి. అప్పుడు 20% తగ్గింది అంటే దాని అర్థం అది 80% అవుతుంది. ఒకవేళ ఏదైనా ఒక విలువలో 30% తగ్గింది. 30% తగ్గిందంటే అది 70% అవుతుందని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. సో ఇప్పుడు నేను డిఆర్‌పివి రూల్స్‌లో భాగంగా పి స్టాండ్స్ ఫర్ పర్సెంటేజ్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి పర్సెంటేజ్‌లో ఉన్న టెక్నిక్ మాత్రమే చెప్తున్నాను. పర్సెంటేజ్ టాపిక్ మొత్తం కాదు. కాబట్టి పర్సెంటేజ్‌ని ఏ విధంగా మనం కాలిక్యులేట్ చేయాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. పర్సెంటేజ్‌ని మనం ఏ విధంగా చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70% అంటే దాని అర్థం 7 ఇంటూ 10 అని గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇక్కడ 80% అంటే 8 ఇంటూ 10 అని చెప్పొచ్చు. లేదా ఇక్కడ 120 అంటే 40 ఇంటూ 3 అని చెప్పొచ్చు. రైట్? ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏదైనా పర్సెంటేజ్ విలువను గాని మనం కనుక్కోవాల్సిన అవసరం వస్తే దాన్ని ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయడం తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయడం తెలుసుకోవాలి. లేదా దాన్ని భిన్న రూపంలో రాయడం తెలుసుకోవాలి. మరి భిన్న రూపంలోకి ఏదైనా పర్సెంటేజ్‌ని భిన్న రూపంలోకి ఎలా మార్చాలి? మరి ఏదైనా పర్సెంటేజ్‌ని భిన్న రూపంలోకి మార్చాలంటే ఏ విధంగా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20% ఉంది. ఇక్కడ 20% ఉంది. దీన్ని భిన్నంలోకి మార్చాలి అంటే 20% విలువ పర్సెంటేజ్ ప్రతి 100కి కాబట్టి పర్సెంటేజ్‌ని బై 100 రాస్తాము. అంటే ఎంత అవుతుంది? 1/5 అవుతుంది. రైట్? సో 1/5 అనేది అవుతుంది. సో 20% అంటే 1/5 అవుతుంది. మరి 25% తీసుకున్నామనుకోండి. దాని అర్థం 25/% బదులుగా ఏం రాయొచ్చంటే ప్రతి 100కి కాబట్టి 100 రాస్తాం. అప్పుడు 25 ఒకట్ల 25 రాస్తాం. అంటే 25% విలువ అనేది ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. మరి 20% అది 1/5 అవుతుంది. 25% 1/4 అవుతుంది. అంటే శాతాన్ని మనం భిన్నంలోకి మార్చాం. మరి భిన్నాన్ని శాతాల్లోకి మార్చడం ఎలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/4 అనేది ఒక భిన్నం తీసుకుంటే దీన్ని మనము ఇది భిన్నం కాబట్టి దీన్ని మన శాతాల్లోకి మార్చాలంటే ఇంటూ 100తో చేయాలి. సో ఇంటూ 100తో చేయాలంటే దాని అర్థం 4 25 కాబట్టి క్లియర్‌గా ఎంత అవుతుందండి? 25% అవుతుంది. రైట్? అదేవిధంగా ఇప్పుడు 1/5 గాని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు 1/5ని 100తో గుణిస్తే అప్పుడు ఎంత అవుతుంది? 5 ఒకట్ల 5 20 అవుతుంది. రైట్? అప్పుడు ఎంత అవుతుంది? 20% అవుతుంది. క్లియర్‌గా పర్సెంటేజ్‌ని మనం భిన్నంలోకి మార్చాలంటే బై చేయాలి. బై 100 చేయాలి. అదే భిన్నాన్ని మన శాతాల్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సో భిన్నాన్ని మన శాతాల్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేస్తే మనకి శాతం అనేది వచ్చేస్తుంది. వెరీ సింపుల్. మనము డిఆర్‌పివి రూల్స్‌లో పి స్టాండ్స్ ఫర్ పర్సెంటేజ్ కాబట్టి ఆ పర్సెంటేజ్‌ని మనం కనుక్కోవాలంటే మనకు తెలియాల్సింది భిన్నాన్ని శాతాల్లోకి మార్చడం, శాతాన్ని భిన్నంలోకి రాయడం గాని వస్తే నేను చెప్పే టెక్నిక్ మీకు ఉపయోగపడుతుందండి. మరి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భిన్నాన్ని శాతంలోకి ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఓకే. 1 ఈక్వల్ ఎంత అవుతుంది? 100%. మరి ఇప్పుడు 1/2 సో ఇది భిన్నం. దీన్ని శాతంలోకి మార్చాలి అంటే ఏం చేస్తాం? 1/2 అలాగే ఉంటుంది. ఇంటూ 100 చేస్తాం. రైట్? ఇంటూ 100 చేస్తే 2 ఒకట్ల 2 50 కాబట్టి అప్పుడేమవుతుంది? 50% అని అవుతుంది. అంటే 1/2 అనేది ఈక్వల్ టు ఎంత అవుతుంది? 50% అవుతుంది. అలాగే 1/3 ఏమవుతుంది అంటే 1/3 ఇంటూ ఎంత చేస్తాం మనం? 100తో గుణిస్తాం. అంటే భిన్నాన్ని మనం శాతాల్లోకి మార్చాలంటే 100తో గుణించాలి కాబట్టి అప్పుడు 100/3 అంటే ఎంత అవుతుందండి? 33 అండ్ 1/3% అవుతుంది. రైట్? ఓకే. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ 1/2 అంటే రాసాం 50%. 1/3 ఆల్రెడీ తెలుసు. మరి 1/4 సో 1/4 అంటే అర్థం 1/4 అలాగే ఉంటుంది. ఇంటూ 100 చేస్తాము. ఇంటూ 100 చేస్తే ఎంత అవుతుంది? 25% అవుతుంది. రైట్? మరి 1/5 ఎంత అవుతుంది? క్లియర్‌గా ఇక్కడ ఒక విషయం గమనించండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంటుంది 1/2 సో ఇక్కడ 1/4 అంటే 25 మరి 2/4 అంటే మళ్ళీ 2 ఒకట్ల 2 1/2 అవుతుంది. మరి 50% అవుతుంది. అలాగే 3/4 అంటే దీనికి 3 రెట్లు కాబట్టి దీనికి 3 రెట్లు కాబట్టి అప్పుడేమవుతుంది? 3 ఎంత అవుతుందంటే 75 అవుతుంది. ఓకే. 4/4 అంటే 100 అనమాట. అలాగే 1/5 అంటే ఎంత అవుతుంది? ఇంటూ 1/5 ఇంటూ 100 చేస్తాము. 100 అంటే ఎంత అవుతుంది? 20% అవుతుంది. మరి 2/5 ఎంత అవుతుంది? 2/5 అంటే దీనికి 2 రెట్లు.
రైట్. దీనికి 2 రెట్లు కాబట్టి 40% అవుతుంది. అలాగే 3/5 3/5 అవుతుంది 3 రెట్లు కాబట్టి 60%. అలాగే 4/5 దీనికి 4 రెట్లు కాబట్టి అంత 80%. 5/5 అంటే 100. ఓకే. నెక్స్ట్ 1/6 1/6 అంటే ఎంత అవుతుంది? 1/6 అంటే 1/6 ఇంటూ మనం ఏం చేస్తాం 100తో గుణిస్తాం కాబట్టి 6 అంటే 2 మూల 2 50 కాబట్టి 50/3 అవుతుంది. 50/3 అంటే దాని అర్థం ఎంతండి 16 and 2/3% అనేది అవుతుంది. రైట్. అంటే భిన్నాన్ని 1/6 కలగానే మీకు కావాల్సింది 16 and 2/3% అని గుర్తు రావాలి. అలాగే ఇప్పుడు 2/6 అంటే దాని అర్థం ఏంటి 2 ఒకట్ల 2 మూలలు కాబట్టి 1/3 అంటే 1/3 అంటే ఆల్రెడీ మనకు తెలిసి ఎంత 33 and 1/3% అని. అలాగే 3/6 అంటే 3/6 అంటే దాని అర్థం ఏంటి 3 ఒకట్ల 3 1/2 అంటే ఎంత అవుతుంది 50% అవుతుంది. అలాగే 4/6 అంటే దాని అర్థమే 2 రెట్లు 2 మూల 2/3 అంటే 1/3కి 2 రెట్లు 1/3 ఇది దీనికి 2 రెట్లు ఎంత అవుతుంది 66 and 1/3% అనేది అవుతుంది. అలాగే 5/6 అంటే ఎంత అవుతుంది 1/6కి 5 రెట్లు 1/6 ఇది ఇదే కదా దీనికి 5 రెట్లు 16 80. సో 16 80 అంట 80 అంటే 83 and 1/3%. 6/6 అంటే అంత 1. సో 1/7 అంటే అంత 1/7 అంటే 14 and 2/7% అని. ఓకే. అట్లాగే దీని విలువ ఎలాగా చెప్పొచ్చు అంటే 14 దీని విలువ 2/7 ఎంత 16 28 13 57. మరి ఇక్కడ 2/7 అంటే ఎలా చేయొచ్చు 2/7 అంటే ఎలా చెప్పొచ్చు అంటే 2/7 అంటే ఇక్కడ లాజిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటే 2 కాబట్టి 28తో స్టార్ట్ చేస్తాం 28.57 తర్వాత ఆల్టర్నేటివ్ 14 అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే 3/7 అంటే ఇందులో లార్జెస్ట్ 3 నెంబర్ ఏది అవుతుంది 4 కాబట్టి లార్జెస్ట్ కాబట్టి 42.571 అవుతుంది. రైట్. అలాగే 3/7 తర్వాత 4/7 అంటే లార్జెస్ట్ ఎంత అవుతుంది లార్జెస్ట్ 4 అంత ఇందులో 1 అయిపోయింది 2 అయిపోయింది తర్వాత 4 అయిపోయింది తర్వాత 5 కాబట్టి 57 అనమాట. ఇక్కడ 57.1428 అని చెప్పొచ్చు అనమాట. అలాగే 5/7 అంటే ఇక్కడ 5 అయిపోయింది ఇప్పుడు 5 తర్వాత 7 కాబట్టి 7 1 42.85 అవుతుంది. అలాగే 6/7 అంటే ఇక్కడ లాస్ట్ మిగిలింది 5 తర్వాత మిగిలింది ఎంత 7 తర్వాత మిగిలింది ఎంత 8 కాబట్టి 85.714 అవుతుంది. సో ఈ విధంగా మనం 1/7 గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. 1/8 అంటే 8కి మరి 12కి మధ్య ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది రిలేషన్ ఉంటుంది కాబట్టి 12 అంటే 12 and 2/2% అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 1/9 సో ఇక్కడ 1/8 అంటే ఎంత అవుతుంది మరి 2/8 అంటే 1/4 కదా 1/4 అంటే 25% మనకు తెలుసు. అలాగే 3/8 అంటే దీనికి 3 రెట్లు అవుతుంది దీనికి 3 రెట్లు అంటే 37.5 అవుతుంది. అలాగే 4/8 అంటే 1/2 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 50% అనమాట. అలాగే 5/8 అంటే ఎంత అవుతుంది దీనికి ఎన్ని రెట్లు 5 రెట్లు కాబట్టి 62 and 1/2 అంటే 62.5 అని అర్థం. సో 5%. అలాగే 6/8 ఎంత అవుతుంది 6/8 అంటే ఎన్ని రెట్లు 6 రెట్లు అంటే 6 రెట్లు 12 72 దగ్గరికి వెళ్ళింది ఎంత అంటే 85.71% అని చెప్పొచ్చు అనమాట. సో 1/9 మరి 1/9 అంటే 9కి మరియు 11కి మధ్య రిలేషన్ ఉంటుంది కాబట్టి 9 అంటే దాని అర్థం 11 కాబట్టి 9 అంటే 11 కాబట్టి 11 and 1/9% అవుతుంది అనమాట. మరి 2/9 అంటే దాని అర్థం ఏంటంటే దీనికి 2 రెట్లు కాబట్టి 2/9 2 రెట్లు అంటే 22 and 1/9 అవుతుంది. సో అలాగే 3/9 అంటే అప్పుడు ఎంత అవుతుంది 33 and 1/9% అవుతుంది 3/9 అంటే. అలాగే 4/9 అంటే దానికి 4 రెట్లు అవుతుంది కాబట్టి 44 and 1/9 అవుతుంది. ఓకే పర్సంటేజ్ అనమాట. రైట్. అలాగే సో అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 1/10 అంటే దాని అర్థం 10% అని. 2/10 అంటే దాని అర్థం 2 1/5 అంటే 20% అని. సో దీనికి రెట్టింపు అనమాట. 2/10 అంటే దీనికి రెట్టింపు సింపుల్గా. అలాగే 3/10 అంటే ఎంత అవుతుంది 30% అవుతుంది దీనికి 3 రెట్లు కాబట్టి. 4/10 అంటే దాని అర్థం 40% 4 రెట్లు కాబట్టి. అలాగా అండ్ సో ఆన్
9/10 అంటే దాని అర్థం 90% అని అర్థం. 9 రెట్లు కాబట్టి. సో 1/11. 11కి మరియు 9కి మధ్య రిలేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు 11 అంటే 9 వేస్తాము. 1/9 అంటే 1/11% వేస్తామన్నమాట. 1/11 అంటే 9 అండ్ 1/11% అని 2/11 అంటే దాని అర్థం 2/11 అంటే దీనికి రెట్టింపు. కాబట్టి ఇక్కడ 18 అండ్ 1/11 అవుతుంది. అలాగే 3/11 అంటే దీనికి 3 రెట్లు కాబట్టి 9 3 27 అండ్ 1/11 అవుతుంది అండ్ సో ఆన్. నెక్స్ట్ 1/12. 1/12 అంటే 8కి మరి 12కి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి 12 అనగానే 1/12 అనగానే 8 వేస్తాము. కాబట్టి ఇక్కడ 1/3% అని చెప్తాము. అలాగే 2/12. 2/12 అంటే 1/6 అని. 1/6 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే 3/6. 3/12 అంటే 3 1 3 4 20%. 7/12 అంటే ఎంత? 7/12 అంటే ఎంత అవుతుంది? 8 7 56 కాబట్టి దగ్గరగా 58 అండ్ 1/3% అని చెప్పొచ్చు. అలాగే 11/12. 11/12 అంటే దాని అర్థం దగ్గరగా 10/2 అంటే దాని అర్థం ఏంటి? 91 అండ్ 2/3% అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా 9/13. 1/13 అంటే 1/13 అంటే ఎంత అవుతుంది? 7 అండ్ 9/13%. 1/14 అంటే దాని అర్థం 1/14 అంటే 7 అండ్ 1/7%. సో 1/15 అంటే దాని అర్థం 1/15 అంటే దాని అర్థం 1/15 అంటే దాని అర్థం 6 అండ్ 2/3% అని చెప్పొచ్చు. సో 1/16 అంటే దాని అర్థం 1/16 అంటే ఎంత? 6 అండ్ 1/4% అని చెప్పొచ్చు. 6 అండ్ 1/4% అని చెప్పొచ్చు అనమాట. 1/17 అనగా దాని అర్థం 5 అండ్ 15/7%. 1/18 అంటే 5 అండ్ 5/9% అని చెప్పొచ్చు. 5/19%. మనం భిన్నాలని శాతంలోకి శాతాలని భిన్నాల్లోకి మార్చడం కానీ మనకు తెలిస్తే కనుక నేను చెప్పే పాయింట్ ఒకటే. పర్సంటేజ్ విలువ కనుక్కోమంటే దాన్ని సింపుల్గా భిన్నంలోకి మార్చేయండి, లేదా పర్సంటేజ్ని 2 ప్రధాన సంఖ్యల లబ్దంగానే రాయడం నేర్చుకోవాలి. ప్రధాన సంఖ్యల లబ్దంగా రాస్తే ఈజీ అదనమాట. ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయడం, దాని ద్వారా ఆన్సర్ని ఎలాగ ఈజీగా రాబట్టాలో నేను చెప్తాను. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మీరు తెలుసుకుందరు. డిఆర్పి రూల్స్లో పీ స్టాండ్స్ ఫర్ పర్సంటేజ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆ పీ స్టాండ్స్ ఫర్ ఏంటి చెప్పాము? పర్సంటేజ్. కాబట్టి ఈ పర్సంటేజ్ల ప్రాబ్లమ్ని మన రూల్ ఉపయోగించి ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను. అది చూడండి ఒకసారి. ఏపీఎస్ఐ 2023 ప్రిలిమ్స్లో ఇవ్వడం జరిగింది. 14వ ప్రశ్న సెట్ ఏలోని 14వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఏ మరియు బి, ఏ కమ బి కమ సిల యొక్క సంపాదన నిష్పత్తి 8:9:5. మరి ఏ యొక్క సంపాదన 50% పెరిగి బి యొక్క సంపాదన 25% తగ్గి సి యొక్క సంపాదన 30% పెరిగినప్పుడు ఏ కమ బి కమ సిల మొత్తం అనేది 28,052 రూపాయలు అయ్యిందని చెప్పాడు. 52.75 అయితే అప్పుడు ఏ యొక్క సంపాదనలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు? ఏ యొక్క సంపాదనలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు? మరి ఆన్సర్ ఒకటిది 1111 అయింది. ఇక్కడ 2222 అయింది. 3333 అయింది. అలాగే 4444 అనేది ఇచ్చాడు. మరి ఏ యొక్క సంపాదనలో పెరుగుదల ఎంత అన్నాడు కాబట్టి క్లియర్గా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏ కమ బి కమ సి యొక్క సంపాదన నిష్పత్తి 8:9:5 అన్నాడు కాబట్టి ఓకే. మరి ఏ యొక్క సంపాదన అనేది ఎంత శాతం పెరిగింది అన్నాడు? 50% పెరిగింది అన్నాడు కాబట్టి మరి 50% పెరిగింది అన్నాడు. మనకి అడిగింది కూడా ఏ యొక్క సంపాదనలో పెరుగుదల ఎంత అన్నాడు. మరి 50% పెరిగింది అన్నాడు కాబట్టి 50% అంటే దాని అర్థం ఏంటి? 50% అంటే దాని అర్థం 50% అంటే దాని అర్థం దాన్ని భిన్నంలోకి మార్చుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, పర్సంటేజ్ కనుక ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఖచ్చితంగా భిన్నంలోకైనా మార్చుకోవాలి, లేదా 2 ప్రధాన సంఖ్యల లబ్దంగానే రాయాలి. 2 అనే కాదు, ఏదైనా ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. మరి 50%ని మనము భిన్న రూపంలోకి మారిస్తే 50% అంటే దాని అర్థం 1/2. 1/2 అంటే సగం, రైట్? మరి ఇక్కడ 8 ఏ యొక్క సంపాదన 8 అనుకుంటే దాని సంపాదన 50% పెరిగింది అన్నాడు. మరి 8లో 50% ఎంత అండి? 4. మరి 4 పెరిగింది. మరి అదే కదా మనం కొనుక్కోమన్నాడు. ఏ యొక్క సంపాదనలో పెరుగుదల ఎంత అన్నాడు. మరి 4 పెరిగింది. మరి 4 యొక్క మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్గా 4 యొక్క మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఇది కాదు, కేవలం ఓన్లీ 1 ఆప్షన్ ఉంది. అది 4444. ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2023లో సెట్ ఏలో 18వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూడండి. రాజా జీతం 20% తగ్గించబడింది. అయితే అతని పూర్వపు జీతం తిరిగి పొందడానికి తగ్గించిన జీతంపై పెంచవలసిన శాతం ఎంత అన్నాడు. మరి ఇక్కడ తగ్గించడం శాతం ఎంత అండి? ఇక్కడ క్లియర్గా 20%. మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే నేను పర్సంటేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తే నేను చెప్పాను దాన్ని భిన్న రూపంలోకినే రాయాలి, లేదా పర్సంటేజ్ని ప్రధాన సంఖ్యల అర్థంగానే రాసుకోవడం తెలియాలి అని చెప్పాను. మరి 20% అంటే దాని అర్థం ఏంటి? 20% అంటే 1/5, రైట్? మరి 20% అనేది 1/5 అని రాయొచ్చు. 20% ఎంత అండి? 1/5గా రాయడం మనకు వచ్చు. క్లియరా? మరి 20% 1/5 అన్నాం, తగ్గించబడింది అన్నాడు మైనస్. కానీ లవం అనేది ఎప్పుడు మారదు.
లవం అలాగే ఉంటుంది. మరి ఎంత మైనస్ చేయాలంటే 1 మైనస్ చేయాలి. మరి 5లో నుంచి 1 తీస్తే 4 1/4 అంటే దాని అర్థం 25%. అర్థమైందా? 19వ ప్రశ్న ఏపీ ఎస్ఐ 2023 ప్రిలిమ్స్ ఎస్ఐ సెట్ ఏలో నుంచి 19వ ప్రశ్న ఏమి ఇవ్వబడిందో చూడండి. 50,000 రూపాయల ప్రకటన ధర వల్ల కలిగిన కొంత టీవీని 10% డిస్కౌంట్ అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. అయితే డిస్కౌంట్ని ఇవ్వకుండా ఉంటే వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. డిస్కౌంట్ని ఇవ్వకుండా ఉంటే అంటే డిస్కౌంట్ని ఇవ్వకపోతే ఇది మిగిలిపోతున్నట్టుగా కదా, 10% అనేది మిగిలిపోతుంది. ఇది మిగిలిపోతుంది అంటే ఇది ప్లస్ లాభం, ఇది కూడా లాభం అనేది కూడా ప్లస్సే. కాబట్టి ఇది ప్లస్ ఇది ఏమవుతుంది అంటే 30% అవుతుంది. రైట్? శాతం ఎంత అన్నాడు. మరి లాభ శాతం ఎంత అవుతుంది? 30 ఇక్కడ డిస్కౌంట్ని ఇవ్వకుండా అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడు అంటే 90%కి అమ్మేశాడు. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ని ఇవ్వకుండా ఉంటే అంటే డిస్కౌంట్ ఇవ్వలేదు, డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మేశాడు. డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మేశాడంటే ఇది మిగిలిపోతున్నట్టు కదా, కాబట్టి మిగులు ఇదంతా ఎంత అవుతుంది? 10 + 20, అది కూడా మిగిలిపోతుంది. అప్పుడు ఇది ప్లస్ ఇది ఎంత అవుతుంది? మిగిలి అంటే 30% అంతకు అమ్మేశాడంటే 90కి అమ్మేశాడు కాబట్టి 30/90 అంటే 1/3. 1/3 అంటే దాని అర్థం 33 అండ్ 1/3% అని అర్థం. క్లియరా? డిఆర్పివి రూల్స్లో పి స్టాండ్స్ ఫర్ పర్సంటేజ్ చెప్పాము. ఆ ట్రిక్ ఏంటో ఒకసారి చూడండి. నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే పర్సంటేజ్ని మనము భిన్న రూపంలోకైనా మార్చుకోవాలి, లేదా పర్సంటేజ్ని మనము ప్రధాన సంఖ్యల లబ్ధంగానే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెక్క చూడండి. ఒక సంఖ్యలో 64% విలువ 2592 అయినా ఆ సంఖ్యలో 88% విలువ ఎంత అన్నాడు. క్లియర్గా 88 అనేది అన్నాడు. 88 అంటే దాని అర్థం ఏంటండి? 88ని మనము భిన్న రూపంలో దీన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవచ్చు. అంటే 8, 11లా రాసుకోవచ్చు కదా. 11 అనేది దాన్ని విడగొట్టలేము, ఇంకా 11ని విడగొట్టలేము. కాబట్టి క్లియర్గా ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆన్సర్ అనేది ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉండాలి. క్లియర్గా 11 మల్టిపుల్ అనేది ఇది కాదు, ఇది కాదు, ఇది అవుతుంది, ఇది కాదు. చూడండి, ఈ పనిలో 2/7% విలువ 2800 అయితే ఆ ఇంటి విలువ ఎంత అన్నాడు. క్లియర్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే కనుక ఖచ్చితంగా మరి ఏం చేయాలి అంటే, మరి ఇక్కడ మనకి 2/7% అని ఇచ్చాడు. 2/7% అంటే 2/7% ఇచ్చాడు. క్లియర్గా హారంలో ఉన్నది ఇప్పుడు కూడా మొత్తాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఒక ఇంటి పనిలో అంటే హారంలో ఉన్నది ఇప్పుడు కూడా మనకి మొత్తాన్ని తెలియజేస్తుంది. మరి ఆ ఇంటి విలువ ఎంత అంటే 7 మల్టిపుల్ అవ్వాలి ఆన్సర్. 2/7% ఎంత ఇచ్చాడని మనకి వాడు 22,800 ఇచ్చాడు. మరి మనకు కావాల్సిన ఇంటి విలువ ఎంత అన్నాడు. ఇంటి విలువ అంటే ఎంత అండి? 7 పార్ట్స్ ఎంత, అంతే కదా. 2 పార్ట్స్ మనకి ఇచ్చాడు 22,800 అని. మరి 7 పార్ట్స్ ఎంత అవుతుంది? అదే మనకు ఆన్సర్. మరి 7 పార్ట్స్ అంటే దాని అర్థం 2 1 2 14 14 కాబట్టి 9,800. రైట్? ఒక ఎన్నికలో గెలిచిన వారు పోలైన ఓట్లలో 70% ఓట్లు సాధించి 15,400 మెజార్టీతో గెలిచారు. అయితే నీకు ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అన్నాడు. మరి గెలిచిన వాడు ఎన్ని ఎంతండి? గెలిచిన వాడికి 70%, వాడికి 70% వస్తే, మరి గెలిచిన వాడికి 70% వస్తే ఓడినోడికి ఎన్ని వచ్చినట్టుగా? 30% వచ్చినట్టుగా. రైట్? మరి నీకు కావాల్సింది ఏంటి? ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అన్నాడు. మరి ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు అంటే 30%, అంతేగా. మరి 30% మన రూల్ ప్రకారం మనం ఏం చేయాలి? 3 × 10 ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసా. రైట్? 3 × 10 అంటే 3 మల్టిపుల్ అవ్వాలి ఆన్సర్. క్లియర్గా 3 మల్టిపుల్ అనేది ఏదవుతుందో చూడండి, ఆన్సర్ అనేది మనకు అయిపోతుంది. ఇది కాదు, 10 12 ఛాన్స్ ఉంది, ఇది కాదు, ఇది కాదు. క్లియర్గా ఓన్లీ సెకండ్ ఆప్షన్ 11,550 అనేది క్లియర్ ఆన్సర్. 2017లో CGLలో ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది. చూడండి ఎంత సింపుల్. 30% అడిగా, 30% 3 మల్టిపుల్ ఆన్సర్. వెరీ సింపుల్. నేను క్రియేట్ చేసిన రూల్ కానీ మీరు ఫాలో అయితే ఈ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఒక ఎన్నికల్లో 11.1/9% మంది ఓటర్లు ఓటు వేయలేదు. ఏ అనే పార్టీ బి అనే పార్టీ కన్నా 18% పోలైన ఓట్లను అధికంగా సాధించింది. ఏ అనే పార్టీ మొత్తం 23,600 ఓట్లు సాధించినచో మరి ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. క్లియర్గా 42,000, 45,000, 40,000, 50,000 అన్నాడు. సో ఇప్పుడు ఒకటి మనం అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ పర్సంటేజ్ ఏదైనా చాప్టర్ ఇస్తే పర్సంటేజ్లో ప్రాబ్లం ఏదైనా ఇస్తే నేనేం చెప్పాను అండి, పర్సంటేజ్ని భిన్న రూపంలోకైనా మార్చుకోండి, లేదా పర్సంటేజ్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగానే రాయండి అని చెప్పాను. మరి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎంత ఇచ్చాడు? 11.1/9% ఇచ్చాడు. 11.1/9% ఇచ్చాడు కాబట్టి దాన్ని మనము భిన్న రూపంలోకి మారుదాం. 11.1/9% మనం భిన్న రూపంలోకి మార్చాలంటే 1/9 అని అర్థం. 9కి
9కి 11 కాబట్టి 11/9 ఉంటాయి. 11 అండ్ 1/9% అంటే దాన్ని భిన్న రూపంలోకి మార్చాలంటే మనం ఆల్రెడీ చెప్పాము. శాతం ఉంటే 11కి 9 అవుతుంది. 11కి 9 అవుతుంది. 9కి 11 అవుతుంది. కాబట్టి 11 అండ్ 1/9 అంటే పర్సెంటేజ్ అంటే దాని అర్థం 1/9 అని అర్థం. సో, దీన్ని భిన్న రూపంలోకి మార్చాము. మరి క్లియర్‌గా ఇక్కడ భిన్న రూపంలోకి మార్చాము. అంటే హారంలో ఉన్నది ఎప్పుడూ కూడా మొత్తాన్ని తెలియజేస్తుంది. మరి హారంలో ఉన్నది ఎప్పుడు మొత్తాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఎంతమంది ఓటేయలేదు ఇక్కడ? ఓటు వేయలేదంటే ఒకడు మాత్రమే ఓటేయలేదు. 9 మందికి ఒకడు మాత్రమే ఓటేయలేదు. మిగతా వాళ్ళు వేశారని అర్థం. మరి నీకు అడిగిందేంటి? మొత్తం ఓటర్ల సంఖ్యలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. మరి మొత్తం ఓటర్ల సంఖ్య అంటే క్లియర్‌గా ఎంత అవ్వాలి? 9 మల్టిపుల్ అవ్వాలి ఆన్సర్. క్లియర్‌గా 9 మల్టిపుల్ ఇందులో ఏదుందో చూడండి. ఇది కాదు, ఇది అవుతుంది, ఇది కాదు, ఇది కాదు. సో, ఆప్షన్ బి ఈస్ ద సెకండ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఒక ఎన్నికలో 22% మంది ఓటర్లు ఓటు వేయలేదు. పోలైన ఓట్లలో 15,500 ఓట్లు చెల్లనివి. గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 51% సాధించి గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 51% ఓట్లు సాధించి 63,500 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా గెలిచిన వ్యక్తికి వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. క్లియర్‌గా గెలిచిన వ్యక్తికి వచ్చిన మొత్తం ఓట్లు అడిగాడు. అంటే గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో ఎంత శాతం అండి? 51% సాధించాడు. మరి 51% సాధించాడు కాబట్టి ఆ 51% ఎంతో కనుక్కుంటే అదే కదా ఆన్సరు. క్లియర్‌గా అర్థమవుతుందా? మరి గెలిచిన వ్యక్తికి మొత్తం ఓట్లలో 51% వచ్చాయి. సాధించాడు. మరి 51% ఎంతో మనకు కావాల్సింది అదే ఆన్సరు. గెలిచిన వ్యక్తికి వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. మరి 51% అనేది ఎంతో అదే మన ఆన్సర్. క్లియరా? మరి నేను ఆల్రెడీ చెప్పాను. పర్సెంటేజ్ అనేది ఏ విధంగా రాయాలి? పర్సెంటేజ్ అనేది ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్యల లబ్దంగా రాశాను నేను. 17/51. సో, 17/51 ప్రధాన సంఖ్యల లబ్దంగా రాశాను. ఏ ప్రధాన సంఖ్యతో ఇది తెగుతుందో చూడండి. ఇప్పుడు 3 చూడండి. 3లో ఇది కాదు, ఇదవుతుంది, ఇదవుతుంది, ఇదవుతుంది. కాబట్టి 3ని తీసుకోకూడదు. మనం 17ని తీసుకోవాలి. 17తో ఇది తెగుతుందా? తెగదు. మరి ఇది? ఇది కూడా తెగదు. మరి ఇది తెగుతుంది. మరి ఇది 17 225 చేసుకోండి. 225 17తో అవుతుందా? తెగదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అనేది అవుతుందన్నమాట.